హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగా ఉన్నాను అని అయితే చెప్పను, ఎందుకంటే ఈరోజంతా ఏం వ్లాగ్ చేయలేదు. అట్లా కూర్చొనే ఉన్నాను, మంచం మీద కూర్చొనే ఉన్నాను. ఇంక ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసి సిందూరు పెట్టుకున్నాను. ఇంకా మాయిశ్చరైజ్ కూడా చేయలేదు. నైట్ క్రీమ్ రాసుకోవాలి. దెన్ చాలా మూడీగా ఉన్నాను. ఇదంతా అసలు ఎందుకు ఎట్లా ఉందో తెలియదు, కానీ చాలా మూడీగా ఉన్నాను. అసలు మంచం నుంచి దిగలేదు ఎక్కువగా. అట్లా వాడిని చూసుకుంటూ, వాడికి కావాల్సిన చూసుకుంటూ, ఇంకా వంట కూడా ఏం అంత ఎక్కువగా చేయలేదు. ఎగ్ రైస్ చేసాను. ఓన్లీగా ఫీల్ అయిపోతున్నాను. నాకు ఇట్లా ఉండడం అస్సలు అలవాటు లేదు. అసలు ఎంతలా ఉంది, అసలు బ్రెయిన్ అంతా ఎంతలా అయిపోతుంది. అసలు బహుశా వ్లాగింగ్ అలవాటు అయిపోయి ఈ వ్లాగ్ చేయకపోవడం వల్ల ట్రైపాడ్ అసలు ముట్టేకోలేదు. దీనివల్ల కూడా అట్లా అనిపించిందేమో నాకు. అండ్ నెక్స్ట్ నేను రోజు నైట్ వచ్చేసి టమాటో రైస్ చేశాను. అంటే మధ్యాహ్నం ఎగ్ రైస్ చేశాను, నైట్ టమాటో రైస్ చేశాను. కానీ చాలా బాగుంది. టమాటో రైస్ అయితే సూపర్ వచ్చింది. బట్ చాలా బద్ధకం వేసింది ఆ రోజంతా బాగా. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను వంటగదిలో వచ్చేసరికి ఇట్లా హనీ బాటిల్ కింద పడిపోయింది. మరి ఎలా పడిపోయిందో తెలియదు, పడిపోయింది. నాకు నైట్ చిన్న సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటో తెలియలేదు. తర్వాత మార్నింగ్ వచ్చి చూసేసరికి నైట్ సౌండ్ వచ్చింది ఇదా అనుకున్నాను. అబ్బా చాలా బాధ అనిపించింది. గ్రీన్ టీలోని ఎక్కువ డిఐవై ప్యాక్స్లో నేను వాడుతూ ఉంటాను హనీ. అసలు ఎక్కువగా వాడలేదు, మొత్తం పోయింది. అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అనుకున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉమెన్స్ డే వ్లాగ్. ఆ రోజు వెల్ఫేర్ ఉంది. అంటే మామూలుగా వెల్ఫేర్ పెడతారు, ఉమెన్స్ డేకి వెల్ఫేర్ పెడతారు కదా. వెల్ఫేర్ పెట్టారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. అంటే నేను వెళ్ళలేను అని చెప్పేశాను. కంపల్సరీగా రావాలన్నారు అందరూ రావాలన్నారు. బట్ అందరూ వెళ్ళారు, నేను వెళ్ళలేదు. కొంచెం బ్యాక్ పెయిన్ ఉండింది. నేను వాడితో ఇంకా మేనేజ్ చేయలేను. వాడిని పట్టుకొని ఇంకా నాకు మామూలుగానే వెళ్ళలేను. అలాంటిది ఈ బ్యాక్ పెయిన్తో అస్సలు నేను వాడిని మేనేజ్ చేయలేనని చెప్తే విజయ్ పర్మిషన్ తీసుకొని, ఇలా హెల్త్ బాగాలేదని చెప్పి మళ్ళీ పర్మిషన్ తీసుకున్నారు. వారు వెల్ఫేర్ ఉంది కానీ వెళ్ళలేదు. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఎలా చేద్దాం ఏంటో ముందు రెసిపీ అనుకోలేదు. వాళ్ళు స్టార్ట్ చేస్తాను, ఏదైనా కొంచెం మసాలా తినాలా అనిపిస్తుందని స్టార్ట్ చేస్తాను. అది చాలా బాగా వచ్చింది. ఇది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను బ్రింజాల్ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని, గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ ఇది లెసన్ వేస్తున్నాను, గార్లిక్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ అల్లం ముక్కలు కూడా వేసాను. చూసారు కదా, అల్లం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అంటే మీకు సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓకే, లేకపోతే ఇట్లా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కొత్తిమీర వేసుకున్నాను. వేసుకోకపోయినా పర్లేదు. అది వేసుకోవడం వల్ల గ్రీన్ కలర్లో వచ్చింది. ఆ గ్రీన్ కలర్లో ఎందుకు వచ్చిందో నచ్చలేదు. నాకు వైట్గా ఉంటే బాగుంది అనుకున్నాను, కానీ కొత్తిమీర కూడా వేసేసాను. ఇది ఓకే, పర్లేదు, కొత్తిమీర మంచి టేస్టే అనుకున్నాను. నెక్స్ట్ అది పక్కకు తీసేసుకొని టమాటోస్ కూడా ప్యూరీ చేసుకోవాలి. టమాటోస్ కట్ చేసుకొని టమాటోస్ కూడా ప్యూరీ చేసేసుకుంటున్నాను. టమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం వంట స్టార్ట్ చేయడానికి మసాలా కావాలి. మసాలా కోసం నేను ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీల వల్ల మంచి అరోమా అనేది వస్తుంది. ఇక్కడ చేతితోనే కనిపిస్తున్నాను. అంటే ఇంకా వేడెక్కలేదు. అంటే వేడెక్కక ముందే వేయాలి. ఎక్కిన తర్వాత వేసేస్తే వెంటనే నల్లగా అయిపోతాయి. నెక్స్ట్ నేను వేసుకున్నాను కొద్దిగా 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకున్నాను, మీ కారం తగ్గట్టు. నాకు అక్కడ కొంచెం బాదం దొరికింది, కనిపిస్తే బాదం వేసాను. జీడిపప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది. బాదం వేసాను, ఒక 4 పలుకులు అలా వేసాను అంతే. అవి వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారుతుంది అనగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు. కానీ ఒక సాంబార్ పొడి స్మెల్లా వస్తుంది, భలే ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగానే తీసేసేయాలి. ఇలా పౌడర్ చేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఆ పలుకుల వల్ల మంచి ఫ్లేవర్, మంచి భలే ఉంటుంది మసాలా అనేది. నాకు పలుకులతో చేసిన ఫ్లేవర్ అనేది బాగా ఇష్టం. నెక్స్ట్ నేను వచ్చేసి కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ తక్కువగానే వేసుకుంటాను. కానీ ఇప్పుడు కొంచెం ఈ బ్రింజాల్ అనేది కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందేమో అనిపించింది. అందుకే ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వేద్దామని చెప్పి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ముందు వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం మగ్గాలి. మళ్ళీ పూర్తిగా మగ్గిపోకుండా కొంచెం మగ్గి తర్వాత తీసేసేయాలి. అంటే కడిగి ఉప్పు నీటిలో వేసి పెట్టాను పక్కన. అవి మళ్ళీ ఇందులో వేసుకొని వేయించుకున్న తర్వాత పక్కకు తీసేస్తాను. వేయించుకున్న ముక్కలన్నీ ఒక 50% కుక్ అయిన తర్వాత పక్కకు తీసేసుకున్న తర్వాత
నెక్స్ట్ మనం కర్రీ చేసుకుందాం. కర్రీలోకి ఫస్ట్గా నేను వేసుకుంటున్నాను కొద్దిగా షాయి జీరా వేసుకుంటున్నాను. జీలకర్ర అయిపోయింది ఇంట్లో, అందుకే జీలకర్ర బదులు షాయి జీరా కొంచెం చిన్న మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని చెప్పి చిన్న బిర్యానీ ఆకు, చిన్న 2 లవంగాలు అలా వేసాను అనమాట. 2 మిరియాలు వేసాను, 2 లవంగాలు వేసాను. ఇంకా మీకు ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం వంకాయ మసాలా అన్నాం కాబట్టి ఆ మసాలా టచ్ ఉండాలని చెప్పి వేసాను. అండ్ ఒక్క యాలక్కాయ నేను ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ హీట్లో ఉంది కదా వంకాయలు వేపేటప్పుడు, అందుకే ఆ స్టవ్ ఆన్ చేయలేదన్నమాట. మళ్ళీ ఇంకా హీట్ ఎక్కువైపోయి ఒకేసారి మాడిపోతాయని. అండ్ నెక్స్ట్ నేను వేసుకున్నాను ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర కలిపి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇంకా వెల్లుల్లి గడ్డలు అలా కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తే వెల్లుల్లి గుడ్లు తినడానికి చాలా బాగుంటుంది. అది కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీని కూడా వేసేసుకున్నాను. అది కూడా బాగా కలిపి ఆయిల్ పై కనబడే వరకు బాగా మగ్గనివ్వాలి. దానికోసం కొంచెం బాగా తొందరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటాను. కొంతసేపు ఒక లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇట్లా ఆయిల్ చూసారా పైకి కనిపిస్తుంది. ఆయిల్ పైకి కనిపించేటప్పటికి ఓకే టమాటా మగ్గిపోయిందని తెలిసినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకున్నాను. అంటే స్పైసెస్ అన్నీ ఇక్కడ వేసుకోవాలన్నమాట. పసుపు, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసేసుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం ఎండుమిరపకాయలు వేసాను, అంటే మసాలాలో ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిమిర్చి రుబ్బుకున్నాను. అది కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించి కొంచెం అనమాట కారం తీయడానికి ట్రై చేశాను. తర్వాత గుర్తుకొచ్చింది. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ వేసుకున్నాను. అయినా మొత్తం అంతా స్పైసెస్ అని కరెక్ట్గా సరిపోయినాయి. ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇంకా మగ్గించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు వేసేసుకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ మసాలా వేసేసుకోవాలి, ఇక్కడే మసాలా కలిపేసుకోవాలి. కానీ గబాల్లో మర్చిపోయాను. తర్వాత వంకాయలు వేసేసాను. వంకాయలు వేసిన తర్వాత వేసాను, కానీ ఇక్కడ మాత్రం మీరు మసాలా వేసుకున్న తర్వాత వంకాయలు వేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి వంకాయలు యాడ్ చేసేస్తున్నాను. వంకాయలు బాగా మగ్గనివ్వాలి. 50% 50-60% మగ్గిపోయాయి కదా, ఇంకొక 5 to 6 minutes ఇలా పెట్టి మగ్గనిస్తే, కొంచెం వాటర్ వేసి మగ్గనిస్తే ఖచ్చితంగా అలా మగ్గిపోతాయి. మన వంట అనేది పూర్తయిపోతుంది, కర్రీ అనేది పూర్తయిపోతుంది. కొంచెం మసాలా కూడా వేసి కలిపేసి ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటాను. వాటర్ కొంచెం సాల్ట్, కర్రీ సరిపడే సాల్ట్ వేసి పెట్టేసుకున్నాను. పైన కొంచెం కసూరి మేతి వేసాను, ఆవిరికి ఎండి పొడి అవుతుందని. ఇట్లాగా కర్రీ అనేది వంకాయలు కూడా మగ్గిపోయాయి. నెక్స్ట్ కసూరి మేతి పైన పెట్టాను కదా, ఆ కసూరి మేతి అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను పక్కన రసం అవి కూడా ఏం చేసుకోలేదు. యమ్మీగా వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము మా బుడ్డి నేను కలిసి. వేడి అన్నంతో తింటే చాలా బాగా వచ్చింది. నేను పైన బిర్యానీ ఆకు తీసేస్తున్నాను, బిర్యానీ ఆకు తినం కదా. మసాలా కర్రీ మీకు నచ్చిందా? కొంచెం ఏం చేస్తానో కూడా తెలియదు. స్టార్టింగ్లో ట్రై చేస్తాను అట్లా, స్టార్టింగ్ చాలా బాగా వచ్చింది, చాలా యమ్మీగా వచ్చింది. వంకాయ మసాలా కర్రీ తర్వాత మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ అంటే నేను ఒక వీడియో చూసాను అనమాట. నాకు రికమెండేషన్లో నేను కూడా మామూలుగా యూట్యూబ్ చూసినప్పుడు నాకు కూడా సజెషన్స్లో వచ్చింది, ఫెసిలిటీస్ ఫర్ ఇండియన్ ఆర్మీలో ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయని చెప్పేసి చూశాను. అందులో వీడియో చూస్తే కొన్ని బాగా అనిపించే, అండ్ ఇంకొన్ని ఏంటి ఇట్లా లేదు కదా అనిపించింది. సో ఇది కూడా మంచి ఐడియా కదా, చక్కగా మేము కూడా ఆర్మీ వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ మీద వీడియో చేద్దాం. అండ్ నెక్స్ట్ కొంతమంది కూడా అన్నారు, కొంతమంది మీరు ఒక వీడియోలో అబద్ధం చెప్పారు, అంటే ఇంగ్లీష్లో యూ హ్యావ్ లైవ్డ్ ఇన్ వన్ వీడియో దట్ మాకు వచ్చే రేషన్ కానీ క్వార్టర్స్ కానీ మాకు మనీ కట్ అవుతుంది, మనీ ఇస్తాం మేము అని చెప్పేసి అన్నారని ఆర్మీ వాళ్ళు అబద్ధం అని అన్నారు. బట్ కాదండి, ఇప్పుడు మేము ఆర్మీ వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ కానీ ఏమేమి మాకు ప్రాఫిట్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఉంటాయనేది, ఇక్కడ మీ ఆర్మీలో ఉండడం వల్ల మాకు ఏం బెనిఫిట్స్ ఉంటాయనేది కానీ ఇప్పుడు ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అది నిజమే. జాబ్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా 17 years అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అంతకు పైన కూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, అది మన ఓపిక. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీని వదిలేసి ఎక్స్పీరియన్స్ ఇంకా పెరిగితే ఇంకా మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అది ఫస్ట్ మనం జాబ్ సెక్యూరిటీ. ఆ జాబ్ సెక్యూరిటీలో ఇంకొకటి ఏంటంటే మనం మన సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి వేరేగా జాబ్ కూడా మనం బయట వెళ్తే మనకి జాబ్ అనేది ఇస్తారు. ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్గా మనకి ఏమైనా జాబ్స్ అయినా దొరికితే, ఒక బ్యాంక్లో ఏమైనా జాబ్ కానీ
అలాంటివి మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. నాకు కానిస్టేబుల్గా, పోలీస్గా ఖచ్చితంగా జాబ్స్ అనేవి దొరుకుతాయి. మనం కొంచెం ట్రై చేయాలి, అది అక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మాకు సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్మీ ఇక్కడ మా సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా పెన్షన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. మాకు 17 years ఇప్పుడు అయిపోయిన తర్వాత విజయ్కి ఇప్పుడు వచ్చేసి 9-10 years అయిపోయినట్టుంది. ఇంకొక 7-8 years అయిపోయిన తర్వాత మేము సర్వీస్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు ఆర్మీ నుంచి అనేది పెన్షన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది ఎంత అనేది నేను చెప్పలేము కానీ పెన్షన్ అయితే వస్తుంది, అదొక బెనిఫిట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాంటీన్ ఫెసిలిటీ. క్యాంటీన్ ఫెసిలిటీ వచ్చేసి ఏంటంటే మాకు క్యాంటీన్లో ఏదైనా అక్కడ ఉండేవి మాకు తక్కువ ప్రైస్ పడతాయి. తక్కువ ప్రైస్ అంటే ఎంత తక్కువ అంటే నేను చెప్పలేనండి, ఒక్కొక్క ఐటెం బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాము, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఎక్కడో రెడీ అయ్యి మనకి ఇక్కడ రావడానికి వాళ్ళు అంతా మ్యానుఫ్యాక్చర్ కానీ ట్రావెలింగ్ కానీ మొత్తం అంతా వేసుకొని మనకు MRP ప్రైస్ ఇస్తారు. ఆ ప్రైస్ కన్నా మాకు కొంచెం తక్కువ ఉంటుంది. మాకు డైరీ మిల్క్ చాక్లెట్ 40 rupees చాక్లెట్ 50 rupees చాక్లెట్ మాకు 22 rupeesకి అట్లా వస్తుంది. బికాజ్ ఎందుకంటే మాకు ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి పడవు, ఓన్లీ దాని మ్యానుఫ్యాక్చర్ ఛార్జెస్ మాత్రమే పడతాయి. ఎందుకంటే అవి మాకు డైరెక్ట్గా వస్తాయి కాబట్టి, అంటే అక్కడ క్యాంటీన్లోకి ఇక మాకు హాఫ్ రేట్ పడుతుంది. 2 wheelers 4 wheelers ఇంకా ఎలక్ట్రానిక్స్ చాలా దొరుకుతాయి, పెద్ద పెద్ద లగేజెస్ కానీ అలాంటి చాలా దొరుకుతాయి. వాటి గురించి నాకు తెలియదు, మేము ఎప్పుడైనా ఈ షాపింగ్ చేస్తాం కాబట్టి ఏమైతే తెలుసు. అండ్ కొన్ని గ్యాడ్జెట్స్ కూడా తీసుకున్నాము అనమాట, లైక్ ఎలక్ట్రిక్ బ్లెండర్ కానీ, సూట్ కేసెస్ కానీ, ఇంకా పాన్ కానీ, ఇంకా కుక్కర్ కానీ అలాంటి తీసుకున్నా. వాటి మీద కూడా మనకు హాఫ్ ఆఫ్ ప్రైస్ కాదు, కొంత ప్రైస్ తగ్గుతుంది, కొంచెం డిస్కౌంట్ లాగా పడుతుంది. కొన్ని వాటికి ఎక్కువ తగ్గుతుంది, ఒక 200-300 తగ్గడం కూడా ఉంటుంది. కొన్ని వాటికి కొంచెం మాత్రమే తగ్గుతుంది, అది మనం చెప్పలేము. ఇంత 50%, 30%, 20% ఎగ్జాక్ట్గా చెప్పలేము. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్. మాకు మెడికల్ అంతా ఫ్రీ అండి, హాస్పిటల్ అంతా ఫ్రీ. బట్ అది మన ఇష్టం, మనం ఇక్కడ చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు, అంటే లేదు. మేము ఇక్కడ ఉంటే మాకు MI ఉంటుంది సార్ అవన్నీ చెప్పకూడదేమో. మాకు మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఫ్రీ అండి. అది ఒకవేళ మా ఇంటి దగ్గర ఉన్నా సరే మాకు లోకల్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్స్ అనేవి ఉంటాయి, వాటి నుంచి మాకు ఐడీస్ చూపిస్తే మాకు ఫ్రీ. ఆ ఫ్యామిలీలో మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ అండ్ వైఫ్కి, ఈ నలుగురికి, ఒక ఆర్మీ మ్యాన్కి సంబంధించిన తల్లి, తండ్రి, భార్య, పిల్లలకి మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఫ్రీ అండి. అన్ని ఎక్విప్మెంట్స్, మంచి డాక్టర్స్తో అంటే ఫ్రీగా బాగా చూస్తారండి, చాలా బాగా చూస్తారు. నేను నా ప్రెగ్నెన్సీ టైంలో నా చెకప్స్ అన్నీ ఆర్మీ హాస్పిటల్లోనే, మిలిటరీ హాస్పిటల్లోనే జరిగింది. ఓన్లీ డెలివరీ మాత్రమే బయట హాస్పిటల్లో చేయించుకున్నాను, అది కూడా సడన్గా కావడం వల్ల, అన్ఎక్స్పెక్టెడ్ కావడం వల్ల. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చిల్డ్రన్స్ స్కూల్ కూడా ఫ్రీ పడుతుందండి. ఎందుకంటే ఫ్రీ అనేది నాకు తెలియదు, అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారని నాకు తెలియదు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు నాకు లేరు. బట్ కింద వాళ్ళు చూస్తుంటాం కదా, ఇక్కడ కేంద్రీయ విద్యాలయ అంటారు, ఏ ఊరైతే ఆ ఊర్లో. ఇప్పుడు మేము ఉంటుంది రాయవాల కేంద్రీయ విద్యాలయ, అట్లా ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి. పిల్లలకి చాలా బాగా ఉంటుంది, ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా బాగా చెప్తారు. ఎడ్యుకేషన్ అసలు మనం పెట్టబడింది. అండ్ నెక్స్ట్ వచ్చి సిక్స్త్ వన్ వచ్చేసి, అండ్ చాలా మంది అంటున్నారు మీకు రేషన్ ఫ్రీయా, ఇంకా వీక్లీ వెజిటేబుల్స్ వస్తాయి అది కూడా ఫ్రీయా అని అడిగారు చాలా మంది. వాళ్ళని అవునండి ఫ్రీ అనే కానీ అంటారు, కానీ నాకు తెలియదు పూర్తిగా, ఎందుకంటే అది మా శాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఒకవేళ మేము తీసుకోకపోతే మాకు శాలరీలో మనీ కావాలని పడేలా చేసుకోవచ్చు అని అంటారు. సో దానికి అర్థం ఏంటి, శాలరీలోంచి డిడక్ట్ అవుతుంది. ఒకవేళ వద్దనుకుంటే మనీ వేస్తాము అంటే దానికి అర్థం ఏంటంటే మీరు తీసుకున్నారు కాబట్టి మనీ డిటెక్ట్ అవుతుంది. నాకు తెలుసు చాలా మంది అన్నారు ఇది కాదు ఫ్రీ అని చెప్పేసి ఒక అతను ఎవరో అన్నారు. లేదండి మనీ డిటెక్ట్ అనేది అవుతుందంట, నాకు తెలుసు, తను విజయ్ చెప్పారు. పెద్ద ఆఫీసర్స్ కూడా అది ఇస్తారు, ఒకవేళ అది వద్దనుకుంటే డిటెక్ట్ చేసేస్తారు. అండ్ దాంట్లో చాలా అంటే కొంతమందికి ఏంటంటే అది ఇవ్వరు, మనీ వేస్తారు. కొంతమందికి రేషన్ అవన్నీ ఇస్తారు, మనీ తీసేస్తారు, మనీ వేయరు అనమాట, అట్లా ఉంటుంది. రేషన్ అనగానే వీక్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇస్తారు, అవి కూడా అండి వాటిని కూడా తీస్తారని చెప్పేసి నాకు తెలిసిన వరకు అది కూడా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్స్ మాకు ఫ్రీ అకామిడేషన్ అంటారు. క్వార్టర్స్ కూడా ఫ్రీ కాదు, క్వార్టర్స్ లేనప్పుడు క్వార్టర్స్ మనీ వస్తుంది, క్వార్టర్స్ కూడా మనీ డిడక్ట్ అవుతుంది అండి. క్వార్టర్స్ కూడా ఫ్రీ కాదు. అండ్ చాలా వీడియోస్ అంటే ఒక వీడియో కనిపిస్తే ఆ వీడియో చూశాను, క్వార్టర్స్ ఫ్రీ, రేషన్ ఫ్రీ అవన్నీ చెప్తున్నారు. నో ఇట్స్ కాదండి, నాకు తెలిసి క్వార్టర్స్ రేషన్ అవన్నీ ఫ్రీ కాదు, దానికి తగిన అమౌంట్ కట్ అవుతుంది. అండ్ ఎస్ అంతేనండి, అవి ఎంత అనేది నేను కరెక్ట్గా క్లియర్గా చెప్పలేను, బట్ కట్ అవుతున్న విషయం మాత్రం నాకు తెలుసు.
అండ్ ఎస్ ఆర్మీ వాళ్ళకి 90 days శాలరీ ఉంటుంది. 1 year లో 90 days అంటే 3 months శాలరీ లీవ్ అనేది ఉంటుంది. లీవ్ అనేది ఉంటుంది. ఆ లీవ్ ఉన్నప్పుడు కూడా శాలరీ వస్తుందండి. 90 days అనేది ఎవ్రీ ఆర్మీ సోల్జర్కి 90 days అనేది లీవ్ అనేది కన్ఫర్మ్గా పక్కాగా మనం నచ్చితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అది కూడా జమ చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాసెస్ ఉంది. 90 days మాత్రం లీవ్ ఇస్తారు, అది మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను విన్నది ఏంటంటే ఫ్రీ క్లాతింగ్ ఇస్తారు. వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ అనేవి ఫ్రీగా ఇస్తారన్నాను. నో అంటే అస్సలు ఫ్రీగా ఇవ్వరు. నాకేం ఫ్రీగా ఇస్తారనేది కొన్ని చోట్ల ఇస్తారేమో నాకు తెలియదు, కానీ నేను విన్నదాన్ని బట్టి ఇక్కడ చూసిన దాన్ని బట్టి అయితే క్లోత్స్ అనేవి ఫ్రీగా ఇవ్వరు, వేసుకునే బట్టలు కూడా ఫ్రీగా ఇవ్వరు. అండ్ నేను నా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. మీరు కూడా కింద చెప్పచ్చు నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది కూడా నా కామెంట్స్లో రాయండి. సో దట్ తెలుసుకుంటారు కదా కొంతమంది ఆర్మీ వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనుకుంటే. ఫ్రీ ట్రావెలింగ్ అంటున్నారు. ఫ్రీ ట్రావెలింగ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ట్రావెలింగ్ కాదండి. మేము మేము లీవ్కి వెళ్ళేటప్పుడు మా ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రమే, అది ఇయర్లో వన్స్ మాత్రమే మాకు ఎంతమంది వెళ్ళినా వాళ్ళకి ఫ్రీ అనేది ఇస్తుంది, ఫ్రీ వారంటీ అనేది ఇస్తారండి. ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు మాకు ఫ్రీ ఇవ్వరు. ఫ్రీ ట్రావెలింగ్ అని కూడా నేను విన్నాను, అంటే కొన్ని వీడియోస్లో చూశాను. ఇయర్లీ మనం లీవ్కి వెళ్ళేటప్పుడు వన్స్ మాత్రమే మనకి ఎంతమంది వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి ఫ్రీ వారంటీ అనేది వస్తుంది. మిగతా అన్ని రోజులు మనం పెట్టుకొని వెళ్ళాలి. కాకపోతే మాకు హాఫ్ తగ్గొచ్చు, కొంత తగ్గుతుంది, హాఫ్ కాదు కొంత తగ్గుతుంది ప్రతిసారి. ఆర్మీ వాళ్ళకి మాత్రం ఈ ఫెసిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫ్స్కి వచ్చేసి ఇక్కడ కోర్సెస్ ఉంటాయండి. కొన్ని VTC అంటారు, వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అంటారు. వాటిలో మనకు చాలా కోర్సెస్ ఉంటాయి. డ్రైవింగ్ ఉంటుంది, ఎంబ్రాయిడరీస్ ఉంటాయి, టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి, ఇంకా టైలరింగ్ కోర్సెస్ ఉంటాయి, బ్యూటీషియన్ కోర్సెస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. నాకు తెలిసిన ఇవే, ఎందుకంటే ఇంకా నేర్చుకోలేదు, పిల్లలతో ఉన్నాను కదా, నేర్చుకోవడం అవ్వదు. ఇంకొంచెం వాడు పెద్ద అయిన తర్వాత VTCకి వెళ్దాం అనుకున్నాను, బట్ తెలీదు. అవన్నీ కోర్సెస్ అని మాత్రం వైఫ్స్కి మాత్రం అవైలబుల్ ఉంటాయి, ఎప్పుడైనా సరే మనం చేయొచ్చు. దానికి కూడా కొంచెం మనీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో ఉన్న వాళ్ళకి చిల్డ్రన్ స్కీమ్స్ అనేవి ఉంటాయి, నాకు తెలీదు, నేను విన్నాను. చిల్డ్రన్ స్కీమ్స్ ఉంటాయి ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా, అవి కూడా అని చెప్పేసి ఉన్నారు. అంటే చిల్డ్రన్స్ వాళ్ళ పొదుపు అనేది అంటారు కదండి, అవి నాకు తెలియదు. వాటికి చిన్న స్కీమ్స్ కూడా పిల్లల కోసం అనేది ఉంటాయి. లాస్ట్ శాలరీ గురించి, అందరూ కూడా శాలరీ గురించి డౌట్ ఉంటుంది. పర్వాలేదండి, మంచిగానే శాలరీ ఉంటుంది, పర్వాలేదనే చెప్పాలి. మొన్నే కొంచెం మోడీ గారు అనేది కొంచెం సెంట్రల్ గవర్నమెంట్కి పెంచడం అనేది జరిగింది. గుడ్ శాలరీ ఉంటుంది ఇప్పటికైతే. ఓకే, ఎందుకంటే ఒక్క పిల్లలతో ఇప్పటికైతే ఓకే. నెక్స్ట్ ఇంకొక బేబీ, ఇంకా ఫర్దర్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆర్మీలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒకేలా శాలరీ ఉండదు, ఒక్కొక్క వాళ్ళకి అంటే ఒక్కొక్కరు ఉంటాయి అన్నమాట. సిపాయి నాయక్, లేస్ నాయక్, అవల్దార్, జేసీఓ, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ బట్టి శాలరీ ఉంటుంది. ఇవేనండి ఆర్మీలో ఉండే ఫెసిలిటీస్. నాకు తెలిసి ఇంకా చాలా ఉండొచ్చు, నాకు తెలియదు. నాకు తెలిసింది మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. అండ్ దట్స్ ఇట్. నేను చూసారు కదా ఆర్మీ వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ అన్ని మర్చిపోతాను పాయింట్స్గా రాసుకొని ఉంచుకున్నాను. అండ్ చూసారు కదా, నేను ఇప్పుడు వచ్చేసి ఒక డెజర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఐటెం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, వీడియోస్లో కుదరట్లేదు, కానీ ఈరోజు మీకు చేసి చూపిస్తాను. అదేంటంటే క్యారమెల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్. అది ఇంకోటి ఫస్ట్ టైం ట్రై చేయడమే, అది ఎలా వస్తుంది అనేది కూడా చూసేది ఇప్పుడు వెళ్ళి నేను చేస్తాను. మరి దాంతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడు నేను క్యారమెల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ చేయడం కోసం ముందుగా కళాయి పెట్టుకున్నాను. కళాయిలో ముందు పాలు తీసుకొచ్చాను అనమాట. పాలు అతను వచ్చారు, పాలు తీసుకొచ్చాను. ఇవి నిన్నటి పాలు కొద్దిగా ఉన్నాయి. దానిపైన మలాయి వచ్చింది, ఆ పైన బాగా ఎక్కువగా మలాయి వచ్చింది. నాకు చాలా ఇష్టం పైన మేకడ బాగా కడితే. అది తీసేస్తున్నాను అనమాట. పాలు ఇందులోకి నేను ఇప్పుడు కస్టర్డ్ చేయడానికి యూజ్ చేయాలి కాబట్టి మలాయి తీసేస్తున్నాను. దీంతో చక్కగా మీరు కేక్ పైన క్రీమ్ కూడా రెడీ చేయొచ్చు. నేను ఇప్పుడు ట్రై చేయలేదు, చేయొచ్చు అంట, మరి ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి కళాయి పెట్టేసుకొని పక్కన పాలు అనేవి ఇందాక తీసుకొచ్చి వేడి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను క్యారమెల్ రెడీ చేయాలి. క్యారమెల్ రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను. ఒక 2 to 3 spoons అయితే సరిపోతుంది. నేను ఒక కొంచెం మాత్రం చేస్తున్నాను, ఒక బౌల్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇది కొంచెం బాగా కరగనివ్వాలి. అదంతా అదే వాటర్ ఏమి వేయకూడదు, అదంతా అదే కరిగిపోతుంది. షుగర్ అనేది కరిగిపోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అట్లా అవ్వనివ్వాలి.
చూసారు కదా పంచదార అనేది కరగడం స్టార్ట్ అయింది. ఇలా కరుగుతూ కరుగుతూ మంచి గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఆ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసేయాలి. చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా బాగా కొంచెం డార్క్ బ్రౌన్ లాగే అంటుంది. మరి ఇంకా వేడి చేస్తే చేదు వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసి మనం ఏదైతే బౌల్లో చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోని నేను అదంతా క్యారమిల్ అంతా వేసేసుకొని సెట్ చేసుకుంటున్నాను. మొత్తం కింద లేయర్ అంతా లెవెల్ చేసుకుంటున్నాను. సో దట్ నీట్గా ఉంటుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే వెంటనే సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను వెంటనే ఇందులో పాలు వేసేసుకుంటున్నాను. అలా వదిలేస్తే క్యారమిల్ అనేది గట్టికి పట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ నేను బ్రెడ్ పుడింగ్ కోసం ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ మేము మిల్క్ బ్రెడ్ అనేది తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ కొంచెం హెల్దీ కదా, అందుకే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను నేను. ఆ బ్రౌన్ బ్రెడ్ని పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి. బ్రెడ్ బాగా పొడి చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు, పాలు పెట్టాను కదా, ఆ పాలలో ఇప్పుడు వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి టాప్స్ కంపెనీ, చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను, వెనీలా ఫ్లేవర్ ఇది బయట ఏ మార్కెట్ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1-1.5 స్పూన్ 2 స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పాలు కొంచెం మీ ఇష్టం అనమాట, మీరు ఎంత చేసుకుంటున్నారో అంత పాలు మీరు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే మీరు ఎంత షుగర్ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అలా వాళ్ళు వేసుకొని షుగర్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి, సరిపోతే ఓకే. ఇట్లా స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొంతసేపటికి ఇలా థిక్గా అయిపోతుంది. ఇలా థిక్గా అయిపోయినప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. కొంచెంగా వేసి కలుపుకోండి. ఫస్ట్ వేసుకొని కొంచెం వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెంగా వేసుకొని కలిపేసుకొని దగ్గరగా అవుతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. అండ్ లాస్ట్ బ్యాచ్ కూడా వేసాను. లాస్ట్ మొత్తం అన్ని చేస్తున్న 3 బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి బాగా కలిపేసుకుంటున్నాను, బాగా దగ్గర పండిచ్చేసే వరకు. అండ్ ఇది అయిపోయింది. ఇది చల్లారడానికి పక్కకు తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న పొడిని స్టీమ్ చేసుకోవాలి కాబట్టి పెద్ద కళాయి పెట్టుకొని అందులో వాటర్ నింపుకొని స్టాండ్ పెట్టుకుంటున్నాను. స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఏమైనా బరువు పెట్టి ఆవిరిపోకుండా బయటపెట్టి దీని ముందు స్టీమ్ చేసుకోవాలి. ఒక 7 మినిట్స్ వరకు, 6 to 7 మినిట్స్ వరకు ముందుగానే స్టీమ్ చేసుకోవాలి. అండ్ ఇందాక మనం క్యారమిల్ వేసుకున్న గిన్నెలో అది సెట్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్నాం కదా క్యారమిల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్, అది అనేది ఆ బౌల్లో వేసుకొని సెట్ చేసుకోవాలి. మొత్తం గిన్నెంతా నీట్గా సెట్ చేసుకోవాలి. సో దట్ స్టీమ్ అవుతుంది బాగా. ఇలా సెట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, నీట్గా లెవెల్ చేసుకోవాలి. మా బుడ్డిగాడు అప్పుడే అది తీగా ఉంటుంది కదా, తినడానికి ఎగబడిపోతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టీమ్ అయ్యింది. ఒక 5 to 6 మినిట్స్ స్టీమ్ అయిపోయిన తర్వాత నేను బౌల్ అనేది ప్లేస్ చేసేస్తున్నాను. ఈ బౌల్ అనేది కింద ఏమీ లేకుండా ఉందనిపించి తర్వాత మళ్ళీ తీసి నేను కింద బేస్ పెడదామని చెప్పి ప్లేట్ పెట్టి మళ్ళీ పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 మినిట్స్ వరకు అలా ఉంచాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, మరి హై ఫ్లేమ్లో పెట్టేసేయకూడదు. చూసారు కదా ఈ విధంగా అయ్యింది. కింద క్యారమిల్ అనేది కరిగి పైన వాటర్లా కనిపిస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. దీన్ని కొంచెంసేపు చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీస్తాను కొంచెం కూల్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి టైం అనేది ఆగిపోయింది. టైం ఎంత అని చూసేసరికి ఇంకా 6:15 అయింది. 6:15 అయిందని టైం చూసేసరికి 7:30 అవుతుంది. ఎందుకు అయిపోయిందని చూస్తే ఇక్కడ కర్టెన్ అనేది ఆపేసింది. ఇక్కడ గ్లాస్ అనేది పోయింది. ఎందుకంటే మేము ఇది ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ట్రావెలింగ్లో అది పైన గ్లాస్ అనేది పగిలిపోయింది. సరే వర్క్ చేస్తుంది కదా ఇంకా అలాగే పెట్టేసాము. గ్లాస్ పగిలిపోయింది వచ్చి అక్కడ కర్టెన్ అట్టేసరికి టైం అనేది ఆగిపోయింది. ఏంటి టైం ఆగిపోయిందని చూసేసరికి మళ్ళీ టైం సెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి ఇప్పుడు మీకు దీన్ని చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది. దీన్ని వచ్చేసి ఇలాగా మూత పెట్టి ఫ్లిప్ చేసుకోవాలి. ఒక చేతిలో ఫోన్ ఉండడం వల్ల మీకు ఇట్లా తిప్పి చూపించలేకపోయాను. ఇట్లా తిప్పి బౌల్ ప్లేట్ మీద పెట్టి రివర్స్ చేయాలి. చూసాక కదా ఈ విధంగా వచ్చేస్తుంది, ఒక చిన్న సైజ్ కేక్ లాగా. దీన్ని మీరు ఇట్లా కట్ చేసేసుకోవచ్చు, లేకపోతే స్పూన్తో కూడా తీసి తినేయచ్చు. చాలా బాగా వచ్చింది. ఇంకా నీట్గా రావచ్చు. కాకపోతే నేను గబగబా కంగారుగా చేశాను కాబట్టి ఇంకా నీట్గా నేను అన్ని కరెక్ట్గానే చేశాను, కానీ చాలా సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే యమ్మీ వచ్చింది. ఎలా అయితే కనిపించింది కానీ టేస్ట్ అయితే యమ్మీ వచ్చింది. యమ్మీ చాలా బాగుంది. అంత పర్ఫెక్ట్ అని వచ్చిందని చెప్పను, కానీ నేను అనుకున్న దానికన్నా బాగానే వచ్చింది. నేను ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. ఓకే బాగానే వచ్చింది. ఇంకా బాగా చేయొచ్చు. మరి ఎక్కడ మిస్ అయింది తెలియదు, బట్ చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి ఫ్లేమ్ ఆవిరి వల్ల ఏమైనా తేడుతుందని అనుకుంటున్నాను. దా పెడుతుందా
ఏమైంది? బాగుందా? బాగుందా లేదా? చెప్పు. అంట. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు కిందకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అప్పుడే నేను వీడియో పెడితే మీ టపక్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. టేక్ కేర్. మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ.